అంటే వీళ్ళు కాయిన్ బాక్సెస్ కాల్స్ ఇవి పేరెంట్స్కి కాల్ చేసుకోవడం. అదే ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా 15 రోజుల నుండి కాల్స్ చేస్తూ ఉన్నారు నాకు. పేరెంట్స్ అంటే హోమ్ సిక్ ఉంటుంది కదా. పేరెంట్స్గా నాకు చేస్తున్నారు. వాయిస్ ఎవరు లేరు మేడం. వాయిస్కి చూద్దాం ఒకసారి, పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో. ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు. ఎందుకు రావట్లేదు మేడం, ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు నాకు. ఒకసారి కూర్చొని మాట్లాడదాం. అయిపోయారా ఇప్పుడు? అందరు లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయింది. బట్ మీరు ఒకసారి లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడదాం, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు దాంట్లో నుండి? మీరుంటే భయపడతారు కదా అమ్మ, మీ ముందు మాట్లాడాలంటే. బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా. 1 month నుండి నాకు కాల్స్ వస్తున్నాయి పిల్లలవి. మ్యామ్ రండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మీ ఫేసెస్ ఏం చూపించారు, భయపడకండి. వాళ్ళ ఫేసెస్ తీయొద్దు. ఏమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట, పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట ఇవాళ మార్నింగ్. పిల్లలు చెప్తున్నారండి, ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ. పిల్లలు ఇప్పుడే చెప్పారు, రికార్డ్ కూడా అయింది, కావాలంటే చూసుకో. ఏమో ఇది బాయ్స్ హాస్టల్ అయితే, బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని పెట్టేటప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా. చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు? సెకండ్కి మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది, సో చేంజెస్ చేసాము. వాష్రూమ్స్కి ఇక్కడ కంఫర్ట్ లేదు, మేము పైన హాస్టల్ రూమ్కి ఆ పిల్లల్ని అలౌ చేస్తున్నాము. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి తింటున్నాం మేడం. ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట, మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా हिंदी? तेलुगु। सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं। जो आया था गरम गरम हो देते दूसरा। नहीं बच्चे बोल, सारे लोग बोल रहे हैं ना, 1-2 बोले तो बात अलग है। खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग। ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो। తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా, నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है। పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్, అబద్ధం చెప్పకు. పట్టుకమ్మా, పాడైపోయిన స్మెల్ వస్తుంది. అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి. నీకు స్మెల్ వచ్చిందా రాలేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా? నేను మిమ్మల్ని అందుకే అన్నా, నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని. మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా. మరి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తెలుగా హిందీయా? తెలుగా? వాసన చూడు, ఇది పట్టుకో వాసన చూడు. పాడైపోయిందా పడవలేదా? మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు? స్మెల్ ఆ రే, वो देखो कितना गंदा स्मेल आ रहा है। ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఆ స్మెల్ చూడాలి, స్మెల్ చూడమ్మా.
బాగుందా పాడైందా కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. నీకు ఇంతమందికి స్మెల్ వస్తుంది, నీకు బాగుందా అది? పిల్లలు కూడా ఇందాక చెప్పారు మ్యామ్ పప్పు బాగుంది ఈ రోజు అని. అమ్మ చూడండి, స్మెల్ చూడండి. స్టూడెంట్స్ చెప్పారు ఏం మాట్లాడతావమ్మా? మ్యామ్ నిజంగానే ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక? నువ్వేమన్నావు? పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి? పిల్లలు కూడా బాగుందనే చెప్పారు. పిలవండి, పిల్లల్ని పిలవండి, పైకి వెళ్ళినట్టున్నారు, పిలవండి పిల్లల్ని. పైకి వెళ్ళినట్టున్నారు మ్యామ్ క్లాసెస్. అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. పప్పు స్మెల్ కాదమ్మా. ప్లేట్దే, నువ్వు ప్లేట్దే, ప్లేట్ తీసుకురా. పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా? చూడు, ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను, అబద్ధం మాట్లాడకు. మ్యామ్ అట్లేం కాదు. చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు. నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే ఫుడ్ ఇన్स्पेक्टर को कॉल करो, वो लोग आके చెక్ करेंगे. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేయండి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి. మీరు వండే దగ్గర ఉంటారా? ఓన్లీ సర్వింగ్ వరకేనా? ఓన్లీ వడ్డించడం వరకే? పద్మజ గారు, ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి 1 మంత్ నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళ వద్దామని వచ్చాను. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు. ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది, పాడైపోయి. అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి. నేను లొకేషన్ పంపిస్తున్నా, కావూరి హిల్స్, శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్. సరే, ये निकाल के रख दो बाजू में. ఆ పప్పు ఎవరు ముట్టకండి, ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి. ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి, మూత పెట్టి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నువ్వు చెప్పడం అవసరం లేదు, నేను చెప్పడం అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు. ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్గా బాగుందనే చెప్తావు. ఆగింగా పక్కకు పెట్టమ్మా, పక్కకు పెట్టు. వీళ్ళకు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి రూమ్స్లలో పెట్టకండి, డైనింగ్ హాల్స్, కనీసం గాలి వెలుతురు ఏది ఉండదు అని చెప్పి. కానీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు అసలు మారే అటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెడతారు. ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు. తీసుకొచ్చేదో 10,000కి 20,000కు జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా? చెప్పు. చూపించండి వాష్రూమ్స్ అవి. పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద. వెళ్తున్నారు మేడం, ఇక్కడ వెళ్ళడం లేదు, యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవి చూసినా వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా, ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని. వెళ్ళేవరకు డోర్ తీసేవరకు జెంట్స్ ఉంటున్నారంట. చూడండి, పిల్లలు కూడా అరుస్తున్నారు. అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని. స్టూడెంటేనా అమ్మా? ఈమె స్టూడెంటే కదా, అసలు యూజే చేయట్లేదు అంటున్నారు. పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి. ఏం మాట్లాడతారు అసలు మీరు? అమ్మ ఏం చెప్తావమ్మా? పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని.
వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు యాక్చువల్లీ చెప్తాను వినండి, ఇక్కడ యూస్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉండి ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. ఉన్నాయి మేడం, పైన క్లాస్ రూమ్స్ ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాగాలేవు అని అంటే దాని అర్థమైంది. చెప్తున్నాను, యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్, జస్ట్ కీప్ క్వైట్. నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ, అరే నువ్వు ఒక లేడీవమ్మా, నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా, లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా? చెప్తున్నాను మేడం, సీరియస్గానే నేను చెప్పేది అర్థం కావట్లే నీకు? అర్థమైందా? మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు. ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు, హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు. ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి, సో అక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి మేడం, అక్కడే యూస్ చేస్తున్నారు. లేదు, అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి, మేనేజ్మెంట్కి. మీది ఏం లేదు, మీరు ఒక ఎంప్లాయీ. మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా? మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ. మీ శాలరీ మీరు తీసుకుంటారు, మీ జాబ్ మీరు చేస్తారు, అంతే. ఓకే, కీప్ క్వైట్. బయటనే ఉండండి మీరు. బంద్ कर दो. వీళ్ళు ఫ్యాకల్టీనా మీ इंचार्जेसा? మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. चलो कमरे में चलो, गबा गबा. क्लीनिंग शायद कर रहे बोल रहे बच्चे. మీ పేరేంటమ్మా? నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే. అంటే నువ్వు వెనకాల ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతుంది. నీకు కొంచెమన్నా భయం ఉండాలి. అవతల కనిపిస్తున్నారు, నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని. ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు. ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా? ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం. ఏదమ్మా క్లీనింగ్ ఏది? దీన్ని క్లీనింగ్ అంటారా? అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి. మధ్యాహ్నం 2:30 అయినా కానీ ఇంకా క్లీనింగ్ 6th ఫ్లోర్ నుండి పొద్దున 5 గంటలకు లేసి చేయాలమ్మా. ఎవరికోసం అసలు? అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తా ఉన్నది. రాకు నువ్వు. సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా, అన్నీ చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట. మీరు ప్లీజ్ డోంట్ లై. బాప్రే, ఏమ్మా ఇట్రా. మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్? చెప్పండి. ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు. ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ బికాస్ it's been 4 months they are staying here. No ma'am. Don't give me the reasons. Please don't give me the reasons. ఎందుకంటే టెంపరరీ అంటే ఒక 1 week 10 days ఉన్నారు వెళ్ళిపోతున్నారు అంటే వేరు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరరీ అని చెప్తే ఎలా? అలా ఉండకూడదు మ్యామ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఒకసారి తీయ బాబు తీ. నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు, తీయది. అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్ను గంతి. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా? ఏం బ్రేక్ అమ్మా? అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు. మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేపియాలి అసలు. జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్. సాంబార్ పడబోసావా లేదా నేను వచ్చేప్పుడు? పిల్లలు చెప్తానే ఉన్నారు, అందరూ ఏక కంఠంతో చెప్పారు. నా కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట. పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా. రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు. ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్, ఇవాళ ఒక గరిటెకి బదులు 2 గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని. పిల్లలేమో మ్యామ్ స్మెల్లో చెడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా?
బ్రేక్లో పైకి రానివ్వరంట, అదే వాష్రూమ్ వాడాలి. దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట. లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి అని. బట్ మారడం లేదు మేనేజ్మెంట్ అసలు. కొత్త బిల్డింగ్ ఉందండి. రెడీ ఉన్నది నాకు అనవసరం అమ్మా, ప్లీజ్ 200 మెంబర్స్ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. అదొకసారి మీరు చూడండి. ఇఫ్ యు గివ్ us any suggestions, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ గివింగ్ ద రీజన్ వై దిస్ ఈజ్ సో డర్టీ అంటే దే స్టార్టెడ్ క్లీనింగ్ ఫ్రమ్ ద 6th floor. దట్స్ ద రీజన్ ఇట్స్ టేకింగ్ టైం. పొద్దున 5 గంటల నుండి 4th వరకే కంప్లీట్. ఏం స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నావమ్మా అసలు. you cite me suggestions, I'm ready to take it. We'll bring it out. Your people will never take the suggestions. The way they want to run an institution, they'll run in that way only because they want to make money. They're not concerned about the well-being of the student. What they want is just money. It's been 6 months I have visited your institutions, but they didn't change anything. మీ కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా, ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే. కనిపిస్తూనే ఉంది, ఎన్ని రోజులైంది మాపింగ్ లేక, తెలుస్తూ ఉన్నది చూస్తుంటేనే. పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది. దోపి లేరా అండి వీళ్ళకు పిల్లలకు? మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు ఉతుక్కొని వాళ్ళ రూమ్లో వాళ్ళే హరేసుకున్నారు అన్ని రూమ్స్లలో? Dobi comes twice a week అండి, ఇలా ఒకటి ఉంటుంది. And we have a bag. అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో దే వాష్డ్ ఇట్ అండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళారు. ప్రతిదీ నాట్ ఓన్లీ ద ఇన్నర్ వేస్ ఎవ్రీథింగ్. But otherwise they don't have to. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు? 6th and 5th క్లీన్ చేశానని చెప్పారు కదా, దీన్ని క్లీనింగ్ అంటారా? నేను లాస్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసినప్పుడు చెప్పాను, ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్ పెట్టండి వాళ్ళకు. ఎక్కడ పెట్టారమ్మా ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్? ఎక్కడున్నాయి? రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి మేడం చెప్పండి. I'm not 5 trying to beds. give you an explanation. కొత్త బిల్డింగ్లో ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అమ్మా షిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడింది. షిఫ్ట్ చేయక రెండు ఉన్నాయి అక్కడ. ఏప్రిల్ నుండి పిల్లలు ఇక్కడే ఉన్నారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ నుండి. అప్పుడు కొత్త బిల్డింగ్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జూలై 21st మేము మీకు సిక్ హాలిడేస్ ఇస్తామని చెప్పి ఇక్కడే పెట్టి కొత్త రూమ్ అంటే ఆ మూవీలో చెప్తారు చూడు, కోడిని వేలాడదీసి కోడిని చూసుకుంటూ రైస్ తినమని, మీరు అలా చెప్తున్నారు నాకు. అలాగే చెప్తున్నారు. సివిల్ వర్క్స్ కాబట్టి కొంత పవర్ లేకపోయింది. అవునమ్మా, డెఫినెట్గా సివిల్ వర్క్స్ అంటే టైం పడుతుంది కదా. పట్టినప్పుడు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరు ఫీజెస్ తక్కువ తీసుకోవట్లేరు కదా. లాస్ట్ సాటర్డే నుంచి అదే ఓల్డ్ బిల్డింగ్లో పెట్టాము, బాయ్స్ హాస్టల్లో పెట్టాము, బాయ్స్ బిల్డింగ్ ఇది అని చెప్పి మీరు ఫీజెస్ తగ్గించారా? తగ్గించలేదు కదా. స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్. కెమెరాస్ ఇక్కడ కంట్రోల్ ఉండదండి. బట్ సెంట్రల్ ఆఫీస్ దే డోంట్ ఓపెన్ I assure you if the cameras are on. No, they don't. Because ఒక క్లాస్ రూమ్లో మాట్లాడితే they said like ma'am until and unless they will switch off the cameras we won't be able to share our problems. It won't be possible because సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉంటుంది. నేను మీ ముందరే టెక్ సపోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాయిస్ కూడా ఉంటుందా? ఉండదండి. ఓన్లీ విజువల్స్. బట్ ఎవరు మాట్లాడారు ఏంటి దిల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. మీరు అందరూ తెలంగాణనేనా? కాదు, ఎక్కడెక్కడి నుండి వచ్చారు? విచ్ అర్థం కావట్లేదు. కర్ణాటక, కేరళ ఆల్సో. ఓకే, ఏపీ తెలంగాణ అంటే అంటే కర్ణాటక కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక రూమ్లో సిక్ ఉన్న అమ్మాయిని అడిగితే షీస్ ఫ్రమ్ బీదర్ అంట. వాళ్ళ అమ్మాయికి ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, కనీసం మీ వాళ్ళు వెళ్ళి కనీసం కొంచెం భోజనం కూడా పెట్టలేదంట, కిందకు వచ్చి తిని వెళ్ళిందంట. ఫీవర్ వచ్చినప్పుడు కనీసం ఒక 2 పుల్కాలో లేకపోతే ఇంత ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టవచ్చు కదమ్మా. దానికి కూడా రీజన్ చెప్తారా? ఇప్పుడు ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసిన ప్రతిదీ రీజన్ చెప్తూనే వస్తున్నారు. దీనికి ఏం రీజన్ చెప్తారు? మ్యామ్ నేను రీజన్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ప్రతి రూమ్ ఇన్ఛార్జెస్
It's not Is it not their responsibility to take care of? It's their responsibility. And దే ఆర్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ఆర్ స్టేట్, పక్క స్టేట్ నుండి ఎక్కడో మీ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? మా రెస్పాన్సిబిలిటీ మరి? చేయాలి. ఎవరు చేయలేదు చూడండి వెళ్ళి, అమ్మాయి కూర్చొని ఉంది ఒక్కతే పాపం. సార్ యూ కెన్ కంటిన్యూ యువర్ దేఖో క్యా స్టాఫ్ రూమా సార్ ఇది? ఇదేనా సార్ స్టాఫ్ రూమ్? ఇలాగేనా? ఏమ్మా మీ ప్రిన్సిపల్ క్లీనింగ్ అన్నారు కదమ్మా, ఏదమ్మా మీ క్లీనింగ్? స్టాఫ్ రూమ్లో కూడా కనీసం క్లీనింగ్ లేదు. దే ఆర్ గివింగ్ మీ ద రీజన్స్. చూడండి అసలు ఇలాగేనా ఒక స్టాఫ్ రూమ్ ఉండేది? చూడండి ఇక్కడ చూడండి అసలు చూడండి ఏంటమ్మా అది? స్టాఫ్ రూమ్ అది పైగా ఇంకా. चलो sorry to disturb you. I'll just take 2 minutes. Can you please? You are not at least capable of running an institute andi. Seriously. ప్రిన్సిపల్ నాకు ఒక్కసారి if you can tell me. అరే పిల్లల మాటలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో? వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట, కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట, ఆ బాత్రూమ్ యూజ్ చేయనియారంట, పైకి వెళ్ళనివ్వరంట. ఏంటమ్మా అసలు? ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మా ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు. ఆమె అదే చెప్తుంది ఇప్పుడు, ఒక్కటికి 10 సార్లు చెప్తుంది. నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే. మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము, పైన పంపించారు. ఇవేమో నీట్గా పెట్టారు, జెంట్స్ కూడా దాంట్లోకే. క్యాటరింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకే. మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 11కి అదొకటే వాష్రూమా? పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు? మేడం చెప్పింది, నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం, మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ. వాళ్ళకు మీ మీ మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి? 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట, మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట. పెంటమొహం ఏం పదాలండి వాడేది? ఒక్కరినన్నా చూడండి, మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి, ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి. ఒక్క డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు? ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా, ఇన్ఛార్జెస్గా? అండ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను, కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు. ఏం మాట్లాడతావు? అర్థం ఉండాలి మాట్లాడితే. ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం. ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా ఇవ్వడం ఉంది, అందరినీ అసెంబుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరు? ఒక్క టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎలకల గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు? 6 గంటలకు
గీజర్ ఆన్ చేస్తారు. 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 days అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక 3-4 days వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. 6:30కి ఆగిపోతాయి నీళ్ళు. మళ్ళీ ఎప్పటి వరకు? నైట్ కూడా. మరి ఎలా? మార్నింగ్ ఏమో నైట్ వస్తాయంటారు, నైట్ ఏమో మార్నింగ్ వస్తాయంటారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్నానాలు, వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు? అర్థం కాదు. మడ్ వాటర్ ఒక్కటేనమ్మా. సరే మీరు యూ విల్ డినై ఎవ్రీథింగ్, ఠీకే, మీరు డినై చేయండి, నేను కాదనన్నా. కానీ పిల్లలందరూ సేమ్ ప్రాబ్లం, ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఒకరో ఇద్దరో చెప్పారంటే సర్లే, పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం. సార్ రీజన్ చెప్పకండి సార్, మీరు నాకు రీజన్ చెప్పకండి సార్. అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే అందరూ పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా, మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు? గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు. ఏంటండి? నో నో నో, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద ఇన్స్టిట్యూట్. You give me 15 days time. Why should I? Reasons I'll correct all. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ని మీరు ఫస్ట్ ఇయర్స్ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days, దెన్ వై డెంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు? మరి ఎలా? హౌ యూ విల్ అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు? అదే అమ్మా, ఎన్నింటి వరకు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు? 6th floor 5th floor క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారండి. మేము పైకి వెళ్ళి చూసాము. 6th floor క్లీన్ ఉందా? క్లీనే లేదు. స్టాఫ్ రూమ్ చూసాము, ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి, పేపర్స్ పడిపోయి ఉన్నాయి. ఏంటిది? సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య, నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏంటిది అసలు? వినండి, వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థమవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము. మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. It is your responsibility to make them understand. The management should understand what are the problems. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? Why do you want to ruin their health? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? దారాలు, ప్లాస్టిక్ మూతలు, ఏమేమో కాక్రోచ్లు.
No. This time I'm not going to spare. I'm not going to spare this time. देखा कितना क्लीन कर दिया हम आने के बाद. मैम के बाद ऐसे ही होता है. లే చెప్పకండి అమ్మా మీరు ఒక్క రీజన్ కూడా చెప్పండి. నేనే ఇందాక వచ్చి చూస్తే పప్పు ఏది, పప్పు ఎక్కడ పెట్టారు? దాల్ కిదరే పప్పు ఏది? పప్పు పక్కన పెట్టమని చెప్పాను కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారని. ఎందుకు పడేశారు? ఆవిడేది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? ఆవిడకి చెప్పి మరీ వెళ్ళా నేను. ఇన్ఛార్జిని పిలవండి. పప్పు వాసన వస్తుంది, ఎలా తింటారు పిల్లలది? फेंक दिए. హలో, బాగున్నానే, మళ్ళీ చేస్తా, ఒక మీటింగ్లో ఉన్నా. సార్ ప్లీజ్ సార్ ఆన్సర్స్ ఇవ్వకండి నాకు. నేను హాస్టల్లో చదివా, మీరు హాస్టల్ చదివారు. మీరు చిన్నప్పటి నుండి చూసారు హాస్టల్స్, నేను చిన్నప్పటి నుండి చూశాను హాస్టల్స్. పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను. పప్పు ఎందుకు పడేసారు ఇప్పుడు? నాకు అది కావాలి. ఏది ఆవిడ ఏది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? ఇటు వచ్చి ఏంటిది? నేను అవన్నీ కాదండి, ఇక్కడ ఇన్ఛార్జ్ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని పిలవండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? సర్వ్ చేసే ఇన్ఛార్జ్ ఎవరు? ఒక 5 నిమిషాలు పిల్లలందరికీ సర్స్ని బయటకు పంపించండి. లెట్ దెమ్ రైట్ ద పేపర్ అండ్ గివ్ ఇట్ టు మీ. యా ప్లీజ్ మేక్ షూర్ దట్ వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు కదా, లెట్ దెమ్ సిట్ అవుట్ సైడ్ ఫర్ 5 minutes. యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దెమ్ రైట్, దే విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు మీ. ఓకే ప్లీజ్ మీరు వెళ్ళండి, వాళ్ళు ఇస్తారు. ఏది ఇన్ఛార్జ్ పిలవండి. నేను పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా, పప్పు పడేయకుండా అలాగే పెట్టమని చెప్పాను కదా, మరి తీసేశారు ఎందుకు? అసలు వాళ్ళకు డౌట్స్ కూడా క్లారిఫై చేయట్లేరంట. సండే రోజు 4 ఎగ్జామ్స్ పెడితే 4 అంట. సండే రోజు 4 అంట అండి, 4 అంట. 4 ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ 5 o'clock లేచిన పిల్లలు రాత్రి 11 గంటలకు పడుకుంటే మళ్ళీ ఇంపోజిషన్స్ అని అదని ఇదని ఇస్తే పిల్లలు కూడా మనుషులే కదండి, వాళ్ళు నిద్రపోయే టైం ఉన్నారు. అమ్మ పప్పు ఏది? నీ బాధ్యత కాదా? నీ రెస్పాన్సిబిలిటీ కాదా? పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. ఇది అర్థమైందా? మీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఏంటో మీది. మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా, మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీ గిన్నె చూసి వెళ్తారు అనుకున్నావా? వాళ్ళు వస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి అదేం ప్రాబ్లం లేదని చెప్పారనుకో, అదే మంచి కొన్ని ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇష్యూ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. నువ్వు పడేస్తే మాకు అక్కడే ఉంచండి అని చెప్పేసి చెప్పామన్నా చెప్పాను మాకు. ఎక్కడుంది? ఎక్కడ? క్యాన్స్లో ఉందంటున్నారు. తీసుకురా. నేను చెప్పాను మ్యామ్ ఉంచమన్నారు, పప్పు పడేయకండి ఉంచమని చెప్పాను. ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ. నువ్వు ఇంకెక్కడిదో ఉంది అది పడేసాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా? నీ వరకు నీకు అదే కావచ్చు, నా వరకు నాకు అదే కాదు కదా. ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా. నేనేం నా ఇంటికి తీసుకెళ్ళట్లేదు కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి చెప్తా అన్నా, తను ఒకటే మాట అన్నారు.
అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు, బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు. అంత ఓపిక మీకు ఉండాలి కదా. నెక్స్ట్ డే వండుకుంటాం అంతేగా. ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా, ఎంతమంది స్టూడెంట్స్? 403. 400 మెంబర్స్ ఏకకంఠంతో ఒక్కటే మాట చెప్పిరు అంటే వాళ్ళ మాట కరెక్టా, మీరు చెప్తున్న మాట కరెక్టా? అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు. అప్పుడు 400 మెంబర్స్ కరెక్టా, మీరు కరెక్టా? వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది, స్టడీస్ ప్రాబ్లం ఉంది. సండే రోజు కూడా అవుటింగ్ పంపించారు. పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు. వాళ్ళు చదువు కోసమే వచ్చారు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి. కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి. అది మీరు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు? చెప్తున్నారు ఏదైనా ఫీడ్బ్యాక్. ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు. లేదు మ్యామ్. మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా, మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి, మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది, మీరు వింటారా చెప్పండి, ఇప్పుడు వినిపిస్తా. నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. వాచ్మెన్స్ రావచ్చు, ప్రిన్సిపల్స్ రావచ్చు, పైకి వర్కర్స్ రావచ్చు, మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి డోర్ కొట్టారు మ్యామ్. ఎట్లా ఉంటుంది? మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి కొట్టారు. మేము అప్పుడు ఎలా ఉంటాం? మేము పడుకున్నాం మార్నింగ్ 5:30 కాగానే సార్ వస్తున్నారు. ఉంటుంది కదా మేడం. చేయరు కదా. చలో ఇప్పుడు ఇక అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు. వినిపించిన తర్వాత యూ టేక్ అ కాల్. అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి. మీకు పాయింట్ అర్థం కావట్లేదండి. మీకు పాయింట్ అర్థం, ప్లీజ్ అండి. వాట్స్ యువర్ నేమ్? మీకు పాయింట్ అర్థమైందా? పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను. అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు. దానికి నిదర్శనం రుజువు ఏమి ఇస్తా అన్నా, నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న తర్వాత వినిపించే వరకు ఓపిక పట్టండి. ఊరికి పదే నేను వెళ్ళనే లేదు. యు బీ ఆన్ యువర్ వర్డ్స్. ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా, మీరు జీవితంలో జాబ్ చేయకూడదు, మాట మీద ఉండండి. ఓకే చలో ఓకే. जिलानी ऊपर जाके बच्चे लोग सारे कंप्लेंट के पेपर्स देते, वो लेके आ जाओ. I don't take even water from any institute. Personally, I'm sorry. Please don't force me or don't insist me or don't ask me number of times. I too feel very uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి, శ్రీ చైతన్య నారాయణవి. వాట్ దే వాంట్ ఈస్ మనీ, అంతే. ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అది. చూడండి మీ పిల్లలు ఒక 50 మెంబర్స్, ఒక్కరిద్దరు కాదు,
దే వర్ రిక్వెస్టింగ్ మీ, అడ్రస్ కూడా పంపించారు. మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. ఐ కాంట్ షో యూ ద నెంబర్ ఆర్ ఎనీథింగ్. నాట్ లెస్ దెన్ 50 మెంబర్స్. ఆపండి 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 ప్లీజ్ ఆపండి. ఇది ప్యాక్ చేసి అమ్మా, అది ప్యాక్ చేసి. అక్కడ ఒక బాక్స్ ఉంది. స్టీల్ బాక్స్ అట్లా ఏమొద్దు, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే. మ్యామ్ అది మార్నింగ్ కుక్ చేసింది, ఇట్ ఇస్ సర్వ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ లంచ్. మీకు వెళ్ళే టైంకి స్టే పొద్దున ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా అది. అండి, అంటే మెగా కిచెన్లో ఫర్ 4,000. మెగా కిచెన్ కాదు, నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది అది. మీరు చూడండి వస్తుందా లేదా. పప్పు స్మెల్ కాదండి, పాడైపోయిన స్మెల్ వస్తుంది. తీసుకురాము. ఏమంటే అస్సలు ఒక్క చిన్న ప్రాబ్లం లేదన్నారు కదా మీరు. నేను అడ్రస్ మ్యామ్, నేను ఆయన అన్నారు కదా, if there is any ఆయన అన్నారు కదా. నేను ఐ రెడీ టు టేక్ ది ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ మ్యామ్. ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను, యాజ్ అన్ ఎంప్లాయీ ఐఎమ్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్. ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నా వీఆర్ రెడీ టు కరెక్ట్. ఈవెన్చువలీ వీఆర్ ఆల్సో ఆన్ ద టీమ్ ఆఫ్ స్టూడెంట్స్. అలవాట్లేదు మేడం ప్లీజ్ నాకు, అసలు అలవాటు లేదు. అక్కడ పెట్టండి సరే. నాకు అసలు అలవాటు లేదండి. దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై కమిషన్. మ్యామ్ ఐ డోంట్ డినై దట్. ఒకసారి నేను చూడొచ్చా? No, you are not supposed to. కరెక్షన్ యాజ్ అ ఫీడ్బ్యాక్. No, you are not supposed to, because we have given enough of time to all the institutions, but they are not bothered even, because what they are feeling is like they are good with the government, then government will take care of us. So where is the dal? చలో వెళ్దాం. ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.